నమస్కారం. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో గల నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఆంధ్రప్రదేశ్ ఏపీ నిట్లో జాతీయ క్రీడా దినోత్సవాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన స్టూడెంట్స్ వెల్ఫేర్ డీన్ డాక్టర్ కె హిమబిందు హాకీ క్రీడాకారుడు మేజర్ ధ్యాన్ చంద్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ శారీరక మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడానికి క్రీడలు ఎంతగానో దోహదపడతాయని తెలిపారు. విద్యార్థులు ప్రతిరోజు చదువుతో పాటు క్రీడలకు కొంత సమయాన్ని కేటాయించాలని సూచించారు. అనంతరం విద్యార్థులు పరిపాలనా భవనం నుంచి నీట్ తూర్పు ముఖద్వారం వరకు హ్యాకథాన్ నడక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అసోసియేట్ డీన్ డాక్టర్ శ్రీనివాసన్, సాస్ అసిస్టెంట్లు సంధ్యారాణి, సాయిరాములు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. నవంబర్, డిసెంబర్ నెలలో నంది నాటకోత్సవాలు నిర్వహిస్తామని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ ప్రకటించారు. గిడుగు రామ్మూర్తి పంతులు 162వ జయంతిని పురస్కరించుకుని విశాఖపట్నంలో శుక్రవారం జరిగిన రాష్ట్ర స్థాయి కార్యక్రమంలో ఆయన చిత్రపటానికి దుర్గేష్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి మాట్లాడారు. వ్యవహారిక భాషోద్యమ పితామహుడు రామ్మూర్తి పంతులు అని తెలిపారు. అలాగే తెలుగు భాషను కాపాడుకుంటూ విద్యార్థుల్లోని సృజనాత్మకతని వెలికితీసి ప్రాచీన ఔన్నత్యాన్ని నిలబెట్టుకుందామని పిలుపునిచ్చారు. ఆధునిక కవిత్రయంగా పేరు పొందిన గిడుగు రామ్మూర్తి శ్రీకాకుళంలో గురజాడ అప్పారావు విజయనగరంలో జన్మిస్తే మూడో వ్యక్తి కందుకూరి వీరేశలింగం పంతులు రాజమహేంద్రవరంలో పుట్టారని చెప్పడానికి గర్వపడుతున్నానని అన్నారు. కూటమి ప్రభుత్వం కళాకారులను, కళలను గౌరవిస్తుందన్నారు. అనంతరం రామ్మూర్తి పంతులు పురస్కారం పొందిన 14 మంది అవార్డు గ్రహీతలకు దుర్గేష్ 25,000 రూపాయల నగదు పురస్కారం, జ్ఞాపికను అందజేశారు. ఈ కార్యక్రమంలో పర్యాటక, సాంస్కృతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్, కమిటీ సభ్యులు మండలి బుద్ధప్రసాద్, రాష్ట్ర సృజనాత్మక మరియు సాంస్కృతిక సమితి చైర్పర్సన్ పొడపాటి తేజస్విలు పాల్గొన్నారు. రీసర్వే పనులపై అధికారులు శ్రద్ధ చూపాలని, రికార్డుల నవీకరణపై ప్రత్యేక దృష్టి సాధించాలని జిల్లా కలెక్టర్ శ్రీ ప్రశాంతి మండల స్థాయి అధికారులను ఆదేశించారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలం విద్యేశ్వరం సచివాలయాన్ని శుక్రవారం కలెక్టర్ తనిఖీ చేసి సర్వే పురోగతి, రికార్డులపై సంబంధిత శాఖ అధికారులతో సమీక్షించి మాట్లాడారు. సర్వే పనులు జరుగుతున్న సమయంలో అనుబంధ రికార్డులు సమాంతరంగా సవీకరించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. అలాగే రికార్డుల నిర్వహణలో జవాబుదారీతనం కలిగి ఉండాలని పేర్కొన్నారు. రెవెన్యూ, పంచాయతీ శాఖల మధ్య సమన్వయం తప్పనిసరి అని, ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం విధులు నిర్వర్తించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డివిజనల్ అభివృద్ధి అధికారి ఏ శ్రీవారెడ్డి, స్థానిక తహసీల్దార్ బి నాగరాజు నాయకులు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు పురపాలక సంఘ సమావేశం శుక్రవారం చైర్మన్ భూపతి ఆదినారాయణ అధ్యక్షతన నిర్వహించారు. దీనిలో కౌన్సిలర్లు తమ వార్డుల్లోని సమస్యలను సమావేశం దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా ఆదినారాయణ మాట్లాడుతూ అధికారులు, కౌన్సిలర్ల సమన్వయంతో ప్రజా సమస్యల పరిష్కారం దిశగా ముందుకు వెళ్తున్నామని అన్నారు. పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దేందుకు తగు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఈ సమావేశంలో కమిషనర్ టి కృష్ణవేణి, కౌన్సిలర్లు పాల్గొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. తెలుగు భాషా దినోత్సవాన్ని రాజోలు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపల్ పి సాయిబాబు అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమానికి రాజమండ్రి ఆర్ట్స్ కళాశాల తెలుగు అధ్యాపకురాలు షేక్ జెరీనా బేగం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి గిడుగు వెంకటరామ్మూర్తి పంతులు, తెలుగు తల్లి చిత్రపటాలకు పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా జరీనా బేగం మాట్లాడుతూ గిడుగు రామమూర్తి పంతులు తెలుగులో వాడుక భాషను ప్రాచుర్యంలోకి తెచ్చిన గొప్ప భాషావేత్త అని అన్నారు. ఆయన కృషి వల్లే తెలుగు సాహిత్యం సాధారణ ప్రజలకు దగ్గరైందని పేర్కొన్నారు. అందుకే ఆయన జయంతిని తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకుంటున్నామని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు ఎన్ రాజు, విద్యార్థులు పాల్గొన్నారు. ప్రిన్సిపల్ గారు జ్యోతి ప్రజ్వలన చేస్తున్నారు. జరీనా బేగం గారు, హెచ్ఓడి
జ్యోతి ప్రజ్వలన కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సాయిబాబు గారు, ఈనాటి చీఫ్ గెస్ట్ ర్యాలీ అను స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఆత్రేయపురం మండలం ర్యాలీ ప్రభుత్వ పాఠశాలల చిన్నారులకు ఉచితంగా విద్యా సామాగ్రిని అందజేశారు. శుక్రవారం ఈ సంస్థ నిర్వాహకులు డాక్టర్ చింత మోహిత్, శ్రీమతి సీతా దంపతులు దాతలు సమకూర్చిన ఆర్థిక సహాయంతో విద్యార్థులకు పలకలు, పుస్తకాలు, పెన్నులు, విద్యా సామాగ్రిని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఏలూరు జిల్లా వార్తలు. ఏలూరు జిల్లా పోలవరం ప్రాజెక్టును శుక్రవారం అంతర్జాతీయ నిపుణుల బృందం సందర్శించింది. సెప్టెంబర్ 1వ తేదీ వరకు వీరు పోలవరం ప్రాజెక్టులోని వివిధ నిర్మాణాలను బృంద సభ్యులు పరిశీలించనున్నారు. జలవనరుల శాఖ అధికారులు, నిర్మాణ సంస్థల ప్రతినిధులతో వారు సమీక్షలు నిర్వహిస్తారు. అంతర్జాతీయ నిపుణుల వెంట కేంద్ర ప్రభుత్వ సంస్థల ప్రతినిధులు కూడా ఉన్నారు. పోలవరం ప్రాజెక్టులో జరుగుతున్న వివిధ నిర్మాణ పనులను పరిశీలించి జలవనరుల శాఖ అధికారులు, నిర్మాణ సంస్థల ప్రతినిధులకు తగు సూచనలు, సలహాలు ఈ బృందం ఇవ్వనుంది. అంతర్జాతీయ నిపుణులు ప్రాజెక్ట్ నిర్మాణ పనులను పరిశీలించారు. వీరితో పాటుగా కేంద్ర జలశక్తి శాఖ డిప్యూటీ కమిషనర్ గౌరవ్ సింగాల్, టీపీఏ సభ్య కార్యదర్శి ఎం రఘురాం, కేంద్రం జల సంఘం అధికారులు సరబ్జిత్ సింగ్ బక్షి, రాకేష్ తో తేజ, సిఎస్ఎంఆర్ఎస్ అధికారులు మనీష్ గుప్తా పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించారు. పోలవరం ప్రాజెక్ట్ సిఈ కె నరసింహమూర్తి, ఎంఈఎల్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ఏ సతీష్ బాబు పనుల వివరాలను నిపుణుల బృందం అధికారులకు వివరించారు. మత్తు పదార్థాల వలన యువత జీవితాలు నాశనం అవుతున్నాయని, తద్వారా దేశ భవిష్యత్తు వినాశనం అవుతుందని జిల్లా ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్ పేర్కొన్నారు. ఏలూరు జిల్లా కేంద్ర పోలీస్ కార్యాలయంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా మెడికల్ షాప్ యజమానుల అసోసియేషన్ ప్రతినిధులతో ఈగల్ టీం ఐజీ ఆదేశాలతో శుక్రవారం ఎన్ఆర్కే డ్రగ్స్ అమ్మకాలు, వినియోగంపై సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గతంలో ఒక దేశంపై వేరొక దేశం క్షేత్రస్థాయిలో యుద్ధం చేసేదన్నారు. కానీ ఇప్పుడు యువతకు మత్తు పదార్థాలు అలవాటు చేసి తద్వారా దేశ వినాశనానికి పాల్పడుతుందన్నారు. కావున ఈ మత్తు పదార్థాల వినియోగం అరికట్టాలని సూచించారు. పోలీస్ వ్యవస్థే కాదు, అన్ని వ్యవస్థలు పనిచేస్తుంది. డ్రగ్స్ అనేది ఓన్లీ కొంతమంది ఆశపూర్తో లేదా అడిక్ట్ అయిపోయి చేసే పని కాదు. ఇంటర్నేషనల్ రామిఫికేషన్స్ తో ఉంటాయి. ఒక దేశాన్ని చెడగొట్టాలంటే బాంబులు ఇంకోటి వేయాల్సిన అవసరం లేదు. స్లోగా డ్రగ్స్ పంపిస్తే చాలు. అక్కడి నుంచే వాడు డ్రగ్ అడిక్ట్ వాళ్ళ పేరెంట్స్ పడ్డాడు, దానికోసం హత్యలు చేస్తాడు, దానికోసం దొంగతనాలు చేస్తాడు. స్లోగా అదొక కార్టెల్ లాగా ఫామ్ అయిపోతుంది. పెద్ద పెద్ద దేశాలు అతలాకుతలం అయిపోయినాయి ఉన్నాయి. కొలంబియా కావచ్చు, మెక్సికో కావచ్చు, చాలా వనరులు ఉన్న దేశాలు కూడా నాశనం అయిపోయాయి. సో మన దగ్గర కూడా ఉన్న డ్రగ్ కంట్రోల్ లో కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఏ డ్రగ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, ఆ బ్లాక్ చైన్ టెక్నాలజీస్ కానీ అట్లాంటివి మనకి లేవు. రీసెంట్ గా నా దృష్టికి వచ్చింది కొన్ని వైళ్ళు కూడా మీ షాపుల్లో పెట్టుకునేటప్పుడు వాళ్ళకి నేర చరిత్ర ఉండొచ్చు, మీకు తెలియకపోవచ్చు. అది కూడా మీరు వాళ్ళకి ఏదైనా నేర చరిత్ర ఉంది, డైవర్ట్ చేసే అధికారులు ఆస్కారం ఉంది, అలాంటి వాళ్ళని కూడా మీరు పోలీస్ వెరిఫికేషన్ ఒకసారి చేయించుకుంటే మీకు కూడా సేఫ్టీ ఉంటుంది ఫ్యూచర్ లో. పోలీస్ అలాంటి వాళ్ళు ఫస్ట్ మీ షాప్ లో జాయిన్ కాదు, లేకపోతే అది చాలా లాభదాయకమైన వ్యాపారం కదా. ఫేక్ క్రియేట్ చేయాలన్నా ఒకటైనా కార్టెల్ అయిపోతే
ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ నక్కా సూర్యచంద్రరావు, ఈగల్ టీం అధికారి కె ఉదయభాస్కర్లు పాల్గొన్నారు. పురుషులకు ధీటుగా మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించేందుకు ఈ ఉచిత కుట్టు మిషన్ల శిక్షణా తరగతులు ఎంతగానో ఉపయోగపడతాయని పిఠాపురం శ్రీ విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలీషా అన్నారు. ఏలూరు జిల్లా పోలవరం మండలంలోని వింజవరం, కొమ్ముగూడెం, బండావారిగూడెంలో ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా ఏర్పాటు చేసిన ఉచిత కుట్టు మిషన్ శిక్షణా కేంద్రాలను శుక్రవారం అమర్ అలీషా సందర్శించి మాట్లాడారు. ఈ శిక్షణా తరగతులను ఉపయోగించుకొని మహిళలు ఆర్థికంగా ఎదగాలని ఆకాంక్షించారు. అలాగే అడవులు, వన్యప్రాణులను పరిరక్షించుకోవడం కోసం ప్రతి ఒక్కరూ నడుం బిగించాలన్నారు. మొక్కలు నాటడం దినచర్యగా మార్చుకోవాలని సూచించారు. ముందుగా పట్టిసీమలోని అఖండ గోదావరికి ప్రత్యేక పూజలు జరిపి హారతినిచ్చారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు. ఈ కుట్టు శిక్షణా కేంద్రంలో పాల్గొని కుట్టు శిక్షణ ద్వారా వారు అనేక మంచి బట్టలను కుట్టి వారు ప్రదర్శించడం జరిగింది. వారి యొక్క నైపుణ్యం అంతా కూడా కుట్టు శిక్షణలో వారు నేర్చుకున్నటువంటి నైపుణ్యం అంతా కూడా కనిపిస్తుంది. మరి ఈ విధంగా వారు ఎంతో ఆసక్తిగా కష్టపడి వారు కుట్టినటువంటి బట్టలు బయట ప్రపంచానికి తెలియజేయడానికి మన వంతు కృషి ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా కూడా చేయాలనేటువంటి సంకల్పించుకోవడం జరిగింది. అదేవిధంగా ప్రభుత్వం వారు ఎన్నో పథకాలు మనకి ఇస్తున్నారు. ఆ పథకాలన్నీ కూడా మనం సద్వినియోగపరుచుకొని మరియు మన ఆర్థికంగా అభివృద్ధి సాధించాలి. మన పిల్లలు కూడా మంచి చదువుకునేటువంటి దిశగా మనం కృషి చేయాలి. అదేవిధంగా మన చుట్టుప్రక్కల ఉన్నటువంటి అడవుల్ని పరిరక్షించుకుంటూ అడవి జంతువుల్ని వీటిని చంపకుండా మన అడవులను సురక్షితంగా ఉండే విధంగా మనం చక్కని ఈ యొక్క పర్యావరణాన్ని పరిరక్షించుకునే విధంగా మనంతా కృషి చేయాలి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కాళ్ల మండలం జక్కరం గ్రామంలో బొండాడ కాలువ ప్రక్షాళన పనులను ప్రారంభించిన అసెంబ్లీ ఉప సభాపతి రఘురామకృష్ణరాజు కాలువ గట్లను ఆక్రమిస్తే సహించేది లేదని హెచ్చరిక. మాదక ద్రవ్యాల నియంత్రణకు సమష్టిగా కృషి చేయాలి. వివిధ శాఖ అధికారులకు హితవు పలికిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి. తణుకులో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ సంబరాలు. ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థల్లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమాలు. అభినందించిన ఎమ్మెల్యే రాధాకృష్ణ. తణుకు వార్డులో స్మార్ట్ కార్డులను పంపిణీ చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులు. ఆధ్వర్యం వహించిన పట్టణ మాజీ అధ్యక్షులు డాక్టర్ వెంకటకృష్ణ. తణుకు మండలం దువ్వ గ్రామంలో బలరాం జయంతిని నిర్వహించిన రైతు సోదరులు. ఆధ్వర్యం వహించిన భారతీయ కిసాన్ సంఘ నాయకులు. తాడేపల్లిగూడెం ఏపీనీట్లో నిర్వహించిన జాతీయ క్రీడా దినోత్సవ వేడుకలు. ముఖ్య అతిథిగా పాల్గొన్న డీన్ డాక్టర్ హిమబిందు. డిసెంబర్ నెలలో నిర్వహించనున్న నంది నాటకోత్సవాలు ప్రకటించిన రాష్ట్ర మంత్రి దుర్గేష్. రీసర్వే పనులపై అధికారులు బాధ్యతగా వ్యవహరించాలి. నిడదవోలు మండలం విద్యేశ్వరంలో ఆదేశించిన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి. రాజోలు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రత్యేకంగా నిర్వహించిన తెలుగు భాషా దినోత్సవం. గిడుగు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అధ్యాపకులు. పోలవరం ప్రాజెక్టును సందర్శించిన అంతర్జాతీయ నిపుణుల బృందం. పాల్గొన్న జలవనరుల శాఖ అధికారులు. యువత ఉత్తమ జీవితాలకు ప్రమాదంగా ఉన్న మత్తు పదార్థాలు ఏలూరులో హెచ్చరించిన జిల్లా ఎస్పీ శివకిషోర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.